నాకు సేంద్రియ రైతు విజయ గారి గురించి రీల్ చేయడంలో చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. పేరులోనే విజయం. ఆ విజయం వెనక ఎన్నో ప్రతికూల పరిస్థితులు, కానీ వాటినన్నిటినీ తనకు అనుకూలంగా మార్చుకొని ఒక ధీర వనితగా ఎదిగారు విజయ గారు. సేంద్రియ వ్యవసాయం చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఎంతో కష్ట నష్టాలతో తోడు లేకున్నా తన కుటుంబ బాధ్యతలు, పిల్లల్ని చూసుకుంటూ ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తూ పూర్తి సేంద్రియంగా పంటలు పండిస్తున్న విజయగాథ. నిజంగా విజయగాథనే. నాకు ఈ నవరాత్రుల పూజల సందర్భంగా నాకు విజయలో నవదుర్గలు కనిపించారు. అన్నీ దుర్గాదేవిని ఎన్నో రూపాల్లో మనం పూజిస్తూ ఉంటాము. ఆ రూపాలన్నీ విజయ్‌లో ఉన్నాయని నాకనిపించింది. నిజంగా పట్టు వదలని విక్రమార్కుడిలా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, తోడు లేకున్నా తను అనుకున్నది సాధించడంలో గొప్ప విజయం సాధిస్తున్నారు విజయ్ గారు. ఫేస్‌బుక్‌ని, ఇన్‌స్టాని రకరకాలుగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని తను పండించిన పంటలని ప్రజలకి ఆరోగ్యంగా అప్పచెప్పడంలో, ఇవ్వడంలో తను పొందుతున్న ఆత్మ సంతృప్తి ఎనలేనిది. వారు పడే కష్టానికి అది ప్రతిఫలం కాకున్నా కూడా వారు చేసే పని ఎంతో ఎంతో గొప్పది. ఎంతో ఆదర్శమైనది మనందరికీ. దేవీ నవరాత్రుల పూజలతో పాటు ఇలాంటి విజయదుర్గలను గూడా పూజించడం మన బాధ్యతనేమో అనిపించింది ఫ్రెండ్స్. మన సమాజంలో మన చుట్టూ ఎంతోమంది ఈ విజయాలు సాధించే దుర్గలున్నారు. కష్టాలను ఎదుర్కొంటూ, ప్రతికూల పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటూ, అలుపెరగని శ్రమతో విజయాలు సాధిస్తున్న ఇలాంటి విజయదుర్గలను అభినందించడం మనందరి బాధ్యత ఫ్రెండ్స్. ఏమంటారు? వారంటారు, "నేను నాకు నచ్చినట్లే ఉంటాను. సమాజానికి, కుటుంబానికి నచ్చేలా, మెచ్చేలా ఉండాలని అనుకోను. ఇది నా జీవితం, నా కోసం." కానీ వారు చేసే పని చూసారా? పూర్తిగా సమాజం గురించే. సమాజంలో ఉన్న ప్రజల ఆరోగ్యం బాగు చేయడానికి తన జీవితాన్నే పణంగా పెట్టారు. మంచి ఆహారం తను తింటూ, తన పిల్లలకిస్తూ, అందరికీ మంచి సేంద్రియ వ్యవసాయ పంటలు పండిస్తూ ఒంటరి పోరాటం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు మనకెంతో స్ఫూర్తి కదా! అన్నీ ఉన్నా గూడా ఏమీ లేవని బాధపడే వారికి ఈ విజయ ఒక ఉదాహరణ. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది విజయ గారి గురించి చెప్పాలి అనిపిచ్చింది. మీ అందరికీ ఆవిడ పడే కష్టాన్ని, ఆవిడ ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో విజయ రైతు అని ఉంటుంది. మీకు కావాల్సినటువంటి వస్తువులు గూడా ఆవిడ దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. ఆవిడకి సపోర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి విజయ గాథలే కావాలి మనకి నవరాత్రులలో కదా ఫ్రెండ్స్. విజయ గాథలే గదా మనం నవరాత్రులు దుర్గా సెలబ్రేషన్స్ చేసుకునేది. విజయదశమి ఒక చెడు పైన విజయమే.